This is another example. I felt ill seriously. I felt ill seriously. I went to hospital. You are asked to combine these two sentences using after. ఆఫ్టర్తో రెండు సెంటెన్సెస్ కూడా మనం కలిపి రాయాలంటే ఇచ్చిన రెండు సెంటెన్సెస్ని కూడా మనం ఒకసారి చదివి అందులో ఉన్నటువంటి వెర్బ్స్ని ఐడెంటిఫై చేయాలి. రెండు కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయా లేదనే చూసుకోవాలి. హియర్ ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్ V2. Go went gone. Go went gone. This is also V2. అంటే రెండు జరిగిపోయింది. ఈ రెండు జరిగిపోయిన యాక్షన్స్ని కూడా ఒకే సెంటెన్స్ కింద రాయాలి ఆఫ్టర్ ఉపయోగించి. గ్రౌండ్ రూల్ ప్రకారం మనం ఆన్సర్ రాయాలి అనుకుంటే యూ షుడ్ స్టార్ట్ ద ఆన్సర్ విత్ ఆఫ్టర్. ఆఫ్టర్ తర్వాత ఏం రాయాలి? ఈ రెండు సెంటెన్సెస్ లో ఏది ముందు జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి. వాట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద ఎర్లియర్? ఐ ఫెల్ట్ ఇల్ సీరియస్లీ ఆర్ ఐ వెంట్ టు హాస్పిటల్. నేను బాగా జబ్బు పడిపోయాను, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఇందులో ఏది మొదట జరిగి ఉంటుంది? బాగా మనకి ఏంటంటే ఒంట్లో బాగాలేకపోతే కదా మనం హాస్పిటల్కి వెళ్తాం. అంటే ముందు జరిగిన అంశం ఏంటంటే ఇచ్చిన రెండు సెంటెన్సెస్ ప్రకారం ముందు మనం ఏంటంటే తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాం, అంటే తీవ్ర అనారోగ్యం పాలయ్యాం. అంటే ఇది మనకి ఎర్లియర్ యాక్షన్. సో ఇట్ మస్ట్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళాం రెండోసారి, దిస్ ఇస్ లేటర్ యాక్షన్, ఇట్ మస్ట్ బి ఇన్ సింపుల్ పాస్ట్. సో ఆఫ్టర్ తర్వాత మనం రాయవలసింది ఎర్లియర్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఆఫ్టర్ ఐ సబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కనుక ఆఫ్టర్ ఐ హ్యాడ్ ప్లస్ V3, feel felt. After I had felt ill seriously would come. After I had felt ill seriously would come. And then write the later action in simple past tense. And this is in simple past tense. You write the same sentences as it is. I went to hospital. Full stop. Very simple. ఇచ్చిన రెండు సెంటెన్సెస్ లో ఏది ఎర్లియర్ యాక్షన్ ఏది లేటర్ యాక్షన్ ఐడెంటిఫై చేస్తే 90% ఆన్సర్ అనేది ఏంటంటే మీకు తెలిసిపోయినట్టే. రిమైనింగ్ 10% ఏంటంటే ఫస్ట్ జరిగినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలని, ఆఫ్టర్ తర్వాత ఏంటంటే దాన్ని ఏంటంటే మనం సింథసైజ్ చేయాలి. రెండోసారి జరిగినటువంటి సెంటెన్స్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాస్తే సరిపోతుంది. మధ్యలో రెండింటి సెంటెన్సెస్ కి మధ్యలో కామా ఉంచాలి. పంక్చువేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరొకసారి చెప్తాను చూడండి. ఐ ఫెల్ట్ ఇల్ సీరియస్లీ. నేను తీవ్ర అస్వస్థతకు గురయ్యాను, తీవ్ర అనారోగ్య పాలయ్యాను. ఐ వెంట్ టు హాస్పిటల్. నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఇందులో మొదటి జరిగింది ఏంటి? తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యాను. ఇదే తర్వాతే కదా మనం హాస్పిటల్కి వెళ్తాం. సో దిస్ ఈజ్ ఎర్లియర్ యాక్షన్. దీన్ని మనం ఆన్సర్లో రాసేటప్పుడు ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే రాయాలి. దట్ ఈస్ గ్రౌండ్ రూల్ యాజ్ పర్ ది గ్రామేరియన్స్. సో after we should write this sentence in past perfect tense. After I had felt ill seriously, comma, now later action in simple past tense. రెండోసారి జరిగింది ఏంటి? హాస్పిటల్కి వెళ్ళాం. దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి. I went to hospital. If you write like this in examinations, you will get 1 mark. There is no doubt. And one more example.
Now example 3, she started to go to school. She started to go to school. ఆమె పాఠశాలకు వెళ్ళడానికి బయలుదేరిపోయింది. దెన్ అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఈ రెండు సెంటెన్సెస్ను కూడా మనం ఆఫ్టర్ ఉపయోగించి కలిపి రాయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ we must identify the earlier action and the later action. Here, what is the earlier action? She started to go to school or her father came to home. ఒకసారి తెలుగులో మనం చూస్తే మన మాతృభాషలో ఆమె పాఠశాలకు వెళ్ళడానికి బయలుదేరిపోయింది. సరిగ్గా అప్పుడే వాళ్ళ నాన్నగారి ఇంటికి వచ్చారు. అంటే ఏది ముందు జరిగింది? ఆమె స్కూల్కి వెళ్ళడానికి బయలుదేరిపోయింది, అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చారు. అంటే దిస్ ఈజ్ ఎర్లియర్ యాక్షన్, దిస్ ఈజ్ లేటర్ యాక్షన్. సో ఆన్సర్ it is common. We should start the answer with after. After earlier action in past perfect tense. ముందు జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి. ఏది ముందు జరిగింది? షీ స్టార్టెడ్ టు గో టు స్కూల్. సో ఆఫ్టర్ షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు స్కూల్. ఆమె బయలుదేరిపోయింది, అప్పుడు వచ్చారు వాళ్ళ నాన్నగారి ఇంటికి. Here, then we should delete then, because here we are doing the exercise of synthesis. Combine the two sentences using after. ఆఫ్టర్ అనేది ఒక యాడ్వర్బ్, దాన్ని ఉపయోగించే రాస్తున్నాం కాబట్టి ఇంకొక యాడ్వర్బ్ ఏదైనా ఉంటే సెకండ్ సెంటెన్స్ లో దాన్ని డిలీట్ చేయాలి యాజ్ పర్ ద గ్రామటికల్ రూల్. దట్స్ వై ఇన్ ఆన్సర్ యూ షుడ్ డిలీట్ దెన్. After she had started to go to school, her father came to home. సరిగ్గా ఆమె స్కూల్కి బయలుదేరిపోయేసరికి వాళ్ళ నాన్నగారు వచ్చారంటాం కదా ఒక్కొక్కసారి. ఆ సందర్భంలో మనం ఇటువంటి సెంటెన్సెస్ ఉండేటప్పుడు ఆఫ్టర్ ఉపయోగించి మనం ఈ విధంగా ఆన్సర్ రాయాలి. You should remember one thing. ఆఫ్టర్ తర్వాత ఖచ్చితంగా మనం ఎర్లియర్ యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే రాయాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ రెండవసారి జరిగినటువంటి ఏదైతే యాక్షన్ ఉన్నదో లేటర్ యాక్షన్, దట్ మస్ట్ బి ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఇచ్చిన రెండు సెంటెన్సెస్ లో ఏది ఎర్లియర్ యాక్షన్, ఏది లేటర్ యాక్షన్, అంటే ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అనేది ఐడెంటిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా రాయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా రాయాలి అనేది మనం ప్రాక్టీస్ చేసాం. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ముందు జరిగింది ఏంటంటే షీ స్టార్టెడ్ టు గో టు స్కూల్ కనుక ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాసాం. హియర్ షీ స్టార్టెడ్, this is simple past, and she had started past perfect tense. It is must. You don't write as it is after she started to go to school. It is wrong, because here we are doing the exercise of combine the two sentences using after. According to the principle, after we should write the earlier action in past perfect tense. It is mandatory. Then you should write the later action in simple past tense. తర్వాత వచ్చారు, బయలుదేరిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు కాబట్టి రెండోసారి జరిగింది, దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, హియర్ దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ యాడ్వర్బ్. దెన్ ఒక యాడ్వర్బ్ ఉపయోగించి రెండు సెంటెన్సెస్ ని మనం కలుపుతున్నాం కాబట్టి ఆల్రెడీ అందులో ఉన్నటువంటి క్వశ్చన్ లో ఉన్నటువంటి ఇంకొక యాడ్వర్బ్ ఏదైతే ఉన్నదో దాన్ని డిలీట్ చేసేయాలి. దాన్ని కానీ మనం రాసామనుకోండి మీనింగ్ మే బి డిస్టర్బ్. దట్స్ వై యూ షుడ్ డిలీట్ దెన్ ఇన్ ద ఆన్సర్. సో
According to these principles, the answer is after she had started to go to school, her father came to home. And don't forget a comma between the two sentences. Actually, here the answer, it is in a single sentence. After she had started to go to school, this is one class. Her father came to home, this is another class. Not two sentences. Here there are two sentences. She started to go to school, then her father came to home. In the answer, these are not sentences. This part is one clause. This part is another clause. And we will discuss about the clauses in the next class. Are you clear?